ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృప మరొక్కసారి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నది. మరొక క్రొత్త మర్మాల సంగతులతో నింపబడిన ఒక వర్తమానంతో ప్రభు మళ్ళీ మన మధ్యలోనికి ఆయన వచ్చి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మీరు వింటూ ఉండగానే దేవుని యొక్క ఆత్మ బలము ప్రభావం మీ పైకి దిగి రాబోతుంది. మీ ప్రాణాత్మ దేహాలలోనికి ఆయన శక్తి చొచ్చుకొని పోతుంది. ఆత్మ జీవం మీ లోపలికి విడుదలవుతుంది. దేవుని యొక్క ప్రభావంతో మీరు నింపబడి అభిషేకించబడబోతున్నారు. ఒకవేళ మీరు చేతబడి శక్తులతో పీడింపబడుతుంటే, దురాత్మలతో బాధపడుతుంటే, వ్యాధులతో నలిగిపోతుంటే, దేవుడు తన శక్తి చేత మిమ్మల్ని తాకి మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూడండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోబెరి ప్లేట్రో క్రోమా జరా ధిరియన్ అంద్రవే క్లాండ్రా హజా ధరియని కుట్రా భాద్యులిత ఖమోత్స ధరవే. సహోదరి కృపారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు నీకు త్వరలో ఒక గొప్ప కార్యాన్ని చేసి నీకు ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నాడు. ధైర్యం కలిగిండు. రెమే ట్రెల్యూ డ్రికి షధీర నాంకారాన్ ధరవే. సహోదరుడు రాకేష్ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు గృహం కొనాలనుకుంటున్నావు కదా, దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. అద్భుతంగా నీవు గృహాన్ని కొనబోతున్నావు. దేవుడే నీకు గృహాన్ని ఇస్తున్నాడు. లో థ్రేట్రె మెజు ధీరియన హలాజకరియనందురవే. సహోదరుడా నాగబాబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా, గొప్ప అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. అయితే నీవు దేవుని కొరకు ఉపయోగపడవలసి ఉన్నది. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ధైర్యం కలిగిండు. క్రోంబ్రె ధీని క్లాష ధురాబాబా లితార కరవే. సహోదరుడు సతీష్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు సేవ కొరకు పిలువబడి ఉన్నావు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తూ ఉన్నాడు. ఇక ఆలస్యం చేయక దేవుని యొక్క మహిమ కొరకు, ఆయన సేవ కొరకు నువ్వు రావాల్సి ఉన్నది. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. సతీష్ క్రేమేలియో తిరి ఖమారా హజద్రు శక్లందరవే. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సువర్ణకుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు. షోలీ రే కలియనంద్రో ట్రలియనందోర షరాబా. హల్లెలూయా. రిక్లెన్ డ్రేమే జుదరా క్లాండ్రా జుదారా హరాజదర్ ఈనింకరందరవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిక్లో డ్రైజు రీతి ఖమరా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. షురాలరా కృత్యానందరా దుకరవే. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి చంద్రలీల దేవునితో మాట్లాడుతున్నాడు. చంద్రలీల ఇదిగో ధైర్యం కలిగిండు. సాతాను నిన్ను వేధిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, నిన్ను వేదనకు గురి చేస్తున్నాడు. ఇదిగో దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. క్లెండ్రే మేజు రిధ రకాలందుర ధుర్యనం కరందుర శకలందురవే. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. దేవుడిని విడుదల చేస్తున్నాడు. దేవుడు తన శక్తి ద్వారా నిన్ను తాకుతున్నాడు. దేవుడు తన యొక్క అభిషేకముతో నిన్ను నింపుతున్నాడు. రిపేరియు టెలియు గ్రిధ్యార అకార్యనందుర శుకర లద్రోడ్రకం అందురవే. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరిలోని జీవాన్ని విడుదల చేయండి. ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. గొప్ప దైవం నీకే స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిలో నూతన జీవాన్ని విడుదల చేసి, నూతన శక్తిని విడుదల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అద్భుతాలు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుడు చేయించిన అద్భుతాలు, ఆయన మహత్తరమైన కార్యాలు మన కళ్ళ ముందే ఆయన చేస్తూ ఉన్నారు కదా. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. 100% ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలలో
అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు చేయుచున్న మహత్తరమైన కార్యాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. విజయనగరం నుండి రమణమ్మ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నేను చాలా కాలంగా బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాను. ఎన్నో చోట్లకు ప్రార్థనలకు కూడా తిరిగాను. కానీ ఎక్కడా నాకు స్వస్థత కలగలేదు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానమును చూసి, దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలను చూసి నేను మీకు కాల్ చేశాను. మీ చేత ప్రార్థన చేయించుకున్న వెంటనే దేవుడు తన శక్తితో నన్ను ముట్టి బాగు చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్న ఈ సహోదరిని దేవుడు క్షణాలలో బాగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కొత్తపేట నుండి శాంతి దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, మా అమ్మగారికి ప్లేట్లెట్స్ పడిపోయి మరణానికి దగ్గరగా వెళ్ళిపోయింది. మరణావస్థలో ఉన్న మా అమ్మగారిని చూసి నేను బ్రతుకుతాదనే నమ్మకం లేకుండా ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూశాను. దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలను, దేవుని యొక్క అభిషేకం మీ లోపల నుంచి చేయుచున్న కార్యాలను చూసి నేను మీకు ఫోన్ చేసి ప్లేట్లెట్స్ పడిపోయి మరణావస్థకు చేరిపోయిన మా అమ్మగారి కొరకు ప్రార్థన చేయించాను. దేవుడు అద్భుతము చేశారు. వెంటనే మరణ పడకపై ఉన్న ఆమెను దేవుడు లేవనెత్తాడు. ఆమె వెంటనే బలపరచబడి ఆరోగ్యవంతురాలై దేవుని నామాన్ని మహిమపరుచుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు, ప్లేట్లెట్స్ పడిపోయాయి. పరిస్థితి మరణమే చివరి గడియ. మరణానికి దగ్గరగా వెళ్ళిపోయిన ఆ సహోదరిని దేవుడు దర్శించాడు. దేవుని యొక్క అభిషేకం ఆ బిడ్డలోనికి విడుదలైంది. దేవుడు ఆ బిడ్డను లేవనెత్తాడు. మరణములో నుంచి జీవములోనికి ఆ బిడ్డను విడుదల చేసి బ్రతికించి ఆయన మహిమ కొరకు నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అది కోర్టు సమస్యలా, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా, పిల్లలు లేక బాధపడుతున్నారా, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఒక్కసారి నన్ను కలవండి, అభిషేకం తీసుకుని వెళ్ళండి. దేవుని యొక్క అభిషేకం మీరు తీసుకొని ఒక్కసారి మాత్రం మీరు అభిషేకించబడి వెళ్ళండి. జీవితంలో మహా అద్భుతాలను మీరు చూడబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను కలవడానికి హైదరాబాద్ రావచ్చు, కాకినాడ రావచ్చు. మీకు ఎప్పుడు నన్ను కలవాలి అనే విషయం మీకు తెలియజేయబడుతుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దైవ వర్తమానానికి వెళదాం. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచి ఉన్న అమూల్యమైన సంచలనాత్మకమైన వర్తమానం ఏమిటో తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుని ప్రేమించుడి, సంకల్పాన్ని నెరవేర్చుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమించుడి, సంకల్పాన్ని, దైవ సంకల్పాన్ని నెరవేర్చుడే. ఇది ఎట్లా? దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న ఈ సంచలనాత్మకమైన వర్తమానం ద్వారా దేవుడు తన యొక్క శక్తిని మన లోపలికి విడుదల చేయబోతున్నాడు. బలహీనమైపోయిన నిన్ను బలపరచబోతున్నాడు. కృంగిపోయున్న నిన్ను నూతన పరచబోతున్నాడు, నూతన శక్తితో నింపబోతున్నాడు, నూతన ఉత్తేజంతో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వర్తమానం దేవుని ప్రేమించుడే, సంకల్పాన్ని నెరవేర్చుడే. ఆమేన్. వాక్యానికి వెళదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సంకల్పంలో నీవు ఉంటే ఆ సంకల్పం యొక్క సంగతిని నువ్వు తెలుసుకోవాలంటే ముందుగా దేవుని ప్రేమించాలి. ఎస్, ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన నుండి ఏమీ కోరుకోకుండా మనల్ని ప్రేమించాడు. మన నుండి పాపాన్ని ఆయన తీసుకొని మనకు పవిత్రతను, నీతిని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అనుగ్రహించి ఉన్న నీతి మనము ధరించుకొని ఉన్నాం. రైట్, ధరించుకున్న మనం ఆ నీతిని ధరించుకొని దేవునిని ప్రేమించాలి. ఇప్పుడు ఎలా ప్రేమించాలి? ఎంతగా ప్రేమించాలి? ఎంతవరకు ప్రేమిస్తే ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ప్రార్థన చేసి ఒక విషయం జరగకపోతే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? దేవుడు ఏమి చేస్తున్నాడో, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, నా కుమార్తెకు వయసు మించిపోయింది, ఇంకా పెళ్లి చేయలేదు, నా కోర్టు సమస్య చాలా ఆలస్యమైపోయింది, దేవుడు విడుదల చేయలేదు. దేవుని మీద నేరము మోపేవారుగా తయారైపోయారండి దేవుని పిల్లలు. అది దేవుని ప్రేమించినట్టు అవ్వదు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? ఇది దేవుని శక్తివంతమైన వాక్యం. దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మాత్రమే సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కుమార్తెకు ఇంకా వివాహము జరగడము లేదా? మేలు కలుగుటకే. నీ భూమి ఇంకా విడుదల కలగలేదా? మేలు కలుగుటకే. ఆయన సంకల్పంలో కానీ నీవు ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఆయనను నీవు ప్రేమించగలిగితే నీ వ్యాధి ఇంకా తగ్గలేదా? ఆయన నీవు ఇంకా ప్రేమిస్తున్నావా? అయితే నీకు మేలు కలగడానికే ఇంకా తగ్గలేదో. రోధరాశుకరవే. నీకు ఉద్యోగం ఇంకా రాలేదా? అయితే ఆయన ఇంకా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే అది మేలు కలుగుటకే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదొక మిస్టరీ, ఇదొక మర్మం. క్రైస్తవ జీవితము అనేది ఒక మిస్టరీ, మర్మంగా ఉంటుందండి. శరీర నేత్రాలతో చూస్తే అస్సలు నువ్వు అందుకోలేవు దైవ జ్ఞానాన్ని, దైవ సంకల్పాన్ని చూడలేవు. అదే నువ్వు దేవుని ప్రేమిస్తే అంటే నీకు ఏ ప్రాబ్లం అంటే రానివి, ఏ సమస్యలు అంటే రానివ్వండి. నెక్స్ట్ ఏంటి అనేది చూడండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇంకా ఆలస్యం అయిపోతుంది కదా అయ్యగారు. అవ్వనివ్వండి.
మేలు కలుగుటకే. వాక్యం 100% నెరవేరి తీరుతుంది నీ లైఫ్లో. క్రౌజెంబెలియో త్రుట కమాజధరవే. ఎస్, దేవుని యొక్క సంకల్పములో నీ ఉండాలి అంటే దేవుని ప్రేమించాలి. ఒకవేళ ఆ సంకల్పం నుండి నువ్వు బయటకు పోవాలి అనుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రశ్నించే లైన్లోనికి వెళ్ళిపోతావు. ఎస్, జీవితంలో విసుగు చెంది బ్రతుకుతున్నావు కదా, దేవుని ప్రేమించే లిస్టులో నుండి బయటికి వెళ్ళిపోయావు. దేవుడు ఇంకా చేయడం లేదు అని నిరాశ పడుతున్నావు చూడు, దేవుని యొక్క సంకల్పంలో నుంచి బయటకు వెళ్ళిపోయావు. అయ్యో, దేవుని సంకల్పంలో నుంచి బయటికి వెళ్ళిపోతే మనకు మేలు కలగదు, కీడు కలుగుతుంది. నీకు విజయం అనేది దొరకదు, అపజయమే దొరుకుతుంది. ఎస్, నీకు విజయం కావాలంటే దేవుని ప్రేమించు. ఎలా? నీకు విజయం కావాలంటే దేవుని ఎంతవరకు ప్రేమించాలి? నీ ప్రాణం పోయే వరకు ప్రేమించు. ఎస్, ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే అక్కడ యోబు సంగతిని గుర్తు చేస్తున్నాయి ఆ వచనాలు. యోబు పరిస్థితిని దేవుడు ఆయన సంకల్పంలోనికి పిలిచాడు, ఆయనను పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆయన నామానికి ఘనత తెచ్చుకున్నడం కొరకు ఆయన ఏమైనా చేస్తాడండి. ఆయన మన తండ్రి, మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, మనలో ఊపిరి ఆయనదే. ఆయన ఇష్టం ఆయన మన పట్ల జరిగిస్తున్నప్పుడు నీకు కూడా అది ఇష్టం కావాల్సిందే. అలా ఇష్టము కాలేదు అంటే నువ్వు కష్టాల్లోనికే వెళ్ళిపోతున్నావు, కానీ నీకు విజయము అనేది నీ వల్ల కాదో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబు గురించి అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతని లిస్ట్ చెప్తున్నాడు అక్కడ. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లును, 1000 ఆడగాడిదలను కలిగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే డబల్ చేసి బ్లెస్ చేసి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? యోబు శ్రమ కలిగినప్పుడు, అన్నీ నష్టపోయినప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, తన వయసు వచ్చిన 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు, తన గృహము కూలిపోయినప్పుడు, సర్వము కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు ఆయన మహిమను కోరుకున్నాడంతే. ఆయన సంకల్పాన్ని కోరుకున్నాడు, ఆయనను ప్రేమించడమే కోరుకున్నాడు తప్ప వేరొకటి కోరుకోలేదు. ఎస్, అందుకే దేవుడు మేలు కలుగుటకే ఆయనను పిలిచి, మేలు కలగటానికే ఆయన సంకల్పాన్ని ఆయన పట్ల నెరవేర్చి, 2 ఆశీర్వాదాన్ని ఆయనకు అనుగ్రహించి మళ్ళీ పిల్లలని ఇచ్చాడండి. 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నీ లైఫ్లోకి దేవుడు ఎందుకు ఇవ్వడు? యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు దీవించాడు? యోబు ఎదురు చూస్తున్నట్టు నువ్వెందుకు చూడలేకపోతున్నావు? మన భక్తులు మన ముందు వెళ్ళారు అంటే అదే దారిలో మనలను కూడా వెళ్ళమని, అదే దారిలో రమ్మని. ప్రైజ్ ద లార్డ్. ఆ దారిలో వారిని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే చాలు, అపజయము మనకు లేదో. ఎస్, 100% విజయాన్ని చూస్తాం ఖచ్చితంగా, అందులో సమస్య లేదో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే,
ఖచ్చితంగా దేవుని సంకల్పంలో నీకు మేలు కలగాలి అంటే దేవుని నీ ప్రాణం పోయే వరకు ప్రేమించు. ఆ ప్రేమలో నుంచి వెనుకకు జారిపోకో. ఏమేన్? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్. రిక్లెట్ రెబ్యో రిఖ మజ థుర రణే మెలియో ధీరన్ అంకరంధరవే. సహోదరి మాధురి దేవునితో మాట్లాడుతున్నాడు. మాధురి, ఇదిగో నీకు లెఫ్ట్ సైడ్ ఎడమ భాగములో గుండెలో నొప్పి కలుగుతూ ఉంది. చాలా కాలంగా బాధపడుతున్నావు, కానీ ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు, ఇప్పుడే నిన్ను బాగు చేస్తున్నాడు. క్రేమే రూధా నమాల ధోరే కనియండ్ర శాఖల అందరవే రిఠాలక్ర అందశదరవే. సహోదరి ధ్యాన, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ధ్యాన, వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు త్వరలోనే నీకు వివాహాన్ని చేస్తున్నాడు. క్రినామలి ధొర మెండ్రుష్య కరలద రక్లందరస్య కరవే. సహోదరి సుగుణ, దేవునితో మాట్లాడుతున్నాడు. సుగుణ, నీ పిల్లలకి వివాహాలు కావడం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. సుగుణ, త్వరలో వివాహాలు చేయబోతున్నావు. క్రెండ్రెమ్మెజులి కరహదారందరవే. సహోదరి జ్ఞానావతి, దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. జ్ఞానావతి, ఇదిగో నీకు కోర్టు సమస్య ఉంది, దేవుడు గొప్ప విడుదలిస్తున్నాడు. క్లంధర శుకరవే. నీ ఆస్తిని నీ బంధువులే కాజేశారు కదా, దేవుడు నీ ఆస్తిని మళ్ళీ నీకు రప్పిస్తున్నాడు. క్రెమ్మేల్యూట్ర బెజులి ఖర హదార్ ఎండ్రె బెషుకర గ్లోడరీ ఇథార హకరియన్ అంధురవే. సహోదరి మేరీ, నీ కుమారుడు మెంటల్గా ఆరోగ్యవంతుడుగా లేడని, అందరిలాగే తను మంచివాడిగా లేడని, తను మెంటల్గా ఒక పిచ్చివాడిలాగా ఉన్నాడని బాధపడుతున్నావు కదా, దేవుడు నీ కుమారుణ్ణి దర్శిస్తున్నాడు. మేరీ, దిగులు పడుకో, అద్భుతాలు చూస్తున్నావు. క్లెండ్రెషోరి కభార అజద్రా ట్రిలివే. సహోదరి భాష్య, దేవుడినితో మాట్లాడుతున్నాడు. భాష్య, ఇదిగో నీకు ఉద్యోగము లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు త్వరలో నీకు అద్భుతమైన కార్యం చేసి ఉద్యోగం ఇస్తున్నాడు. దిగులు పడుకో, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. క్రంట్రె మెజులి కర రిజాలద్రో ఖమార ధలియనందురవే. ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది. మీ యొక్క హస్తాన్ని, కుడి చేతిని మీ శిరస్సు మీద పెట్టుకోండి. దేవుని అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. దేవుని అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. ఇప్పుడే అద్భుతాలు చూస్తున్నారు. మీరు ఆత్మతో నింపబడుతున్నారు. మీలో నుంచి రోగాలు తొలగిపోతున్నాయి, చేతబడి శక్తులు విడుదలైపోతున్నాయి. క్లౌంట్రై మెజు లిఖ రజ దర క్లిటా రిఖ నోదా బీరా బాబా బాబా లదోరా క్యోరో కబాదరవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప విడుదలిచ్చినందుకు వందనాలు. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీలో చాలామందిలో అద్భుతాలు జరిగాయి, మీరు సాక్ష్యం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన శక్తి ద్వారా మిమ్మల్ని దర్శించాడు. మీలో చాలామంది విడుదల పొందారు. ఖచ్చితంగా మీ సాక్ష్యాన్ని ఫోన్ చేసి తెలియజేయండి. నెక్స్ట్, మీరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, కోర్టు సమస్యలే కానివ్వండి, పిల్లలు లేక బాధపడుతున్నా, ఉద్యోగాలు లేకపోయినా, ఒకవేళ మీరు క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నా సరే, ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు తన శక్తి ద్వారా అద్భుతం చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా ఒకసారి నన్ను కలవండి, అభిషేకం తీసుకొని వెళ్ళండి. ఒక్కసారి అభిషేకం తీసుకొని వెళ్ళండి, మీ లైఫ్లో అద్భుతాలు చూడండి. ఆమేన్. ఖచ్చితంగా మీరు నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు డేటు తెలియజేయబడుతుంది. ఎప్పుడు కలవాలి అనేది మీకు తప్పకుండా తెలియజేయబడుతుంది. తప్పకుండా కాల్ చేయండి, తప్పకుండా రండి. దేవుడు మిమ్మును గొప్ప విడుదలిచ్చే గొప్ప ఆశీర్వాదాల్లోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీకింకా సమస్యలు ఉండకూడదు, సమస్యలు ఉండవు.
ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరో విషయం, మనకి మందిరం నిర్మాణంలో ఉంది. చాలా ప్రయాసతో ఈ మందిరం నిర్మాణం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మందిరానికి మీ సహకారాన్ని అందించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు మందిరానికి ఎప్పుడైతే అందిస్తారో మీరు ఉన్నత స్థానానికి అభివృద్ధి చెందబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, సేవ చేయాలని ఆశ ఉన్న యవనస్తులు లేదా మీ పిల్లలను సేవకు పంపించాలనే ఆశ ఉన్న ఎవరైనా కావచ్చు, వెంటనే కాల్ చేయండి. జీవితంలో గొప్ప సేవకులుగా తయారు చేసి మిమ్మలను గొప్ప సేవకులుగా తయారు చేసి ఆది అపోస్తుల కాలములో శిష్యులు ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగపడ్డారో అటువంటి అభిషేకముతో దేవుడు మిమ్మల్ని నింపి ఆయన మహిమ కొరకు మిమ్మల్ని తయారు చేసిన తర్వాత సేవకు మేమే పంపిస్తాం. సేవ కొరకు పూర్తిగా మిమ్మల్ని సిద్ధపరచబోతున్నాం. కాబట్టి తప్పకుండా కాల్ చేయండి, తప్పకుండా రండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.